ఈనాడు మనం పరివర్తన మహాపీఠం నుంచి ఒక ముఖ్యమైన సందేశాన్ని నేను వినిపించబోతున్నాను. ఏంటంటే పరిణామ క్రమం, పరివర్తన, ఈ రెండు జోడిగా ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. పరివర్తన అంటే నువ్వు చేస్తూనే ఉంటావు, ఎప్పుడు అదే చేస్తావు. ఎందుకంటే బ్రహ్మ ఎప్పుడు సత్యం, జగత్ మిథ్య. జగత్తు మారుతూ ఉంటుంది. మారడం అంటే పరిణామం చెందుతూనే ఉంటుంది ఎప్పుడు. దీనికి నేను మీకు బాగా అర్థం కావడం కోసం ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. ఈనాడు పాలు ఉన్నాయి, ఒక గిన్నెలో పోసాం, గిన్నెంతా పాలే ఉంటాయి. అంతా ఉంది, ఏముంది? పాలు అంటే పదార్థం. బ్రహ్మ ఉంది అన్నాను నేను అందులో, అది సత్యం, యథార్థం. పాలు పదార్థం, అందులో ఉండే సత్యం యథార్థం. యథార్థం ఎప్పుడు పదార్థం కాదు. యథార్థానికి పదార్థం ఉంటుందే కానీ పదార్థానికి యథార్థం ఉండకపోవచ్చు, ఉండదు. అంటే పదార్థాన్ని యథార్థాన్ని విడిగా చూసినప్పుడు తెలుస్తుంది. ఇది అగస్త్య విద్య అంటారు. అగస్త్యుడు అంటే సర్వరోగ నివారణ, సమస్త వైద్య విజ్ఞానాలు అన్నీ ఉన్నాయో మన ప్రపంచంలో ఈనాడు. అన్నిటికీ అగస్త్య మహర్షి దానికి ఆద్యుడు, గొప్ప మహర్షి వైద్యానికి. కానీ ఇక్కడ ఈ విధానంలో యథార్థము పదార్థము అని తీసుకుంటే యథార్థమే ఎప్పుడు సత్యం, యథార్థం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని మేము అందరూ చెప్పిన ఆల్రెడీ. ఆనందో బ్రహ్మ, బ్రహ్మమే సత్యం. అదే శంకరాచార్య వారు చెప్పిన అద్వైత సిద్ధాంతంలో కూడా బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నారు. అంటే ఈ మిథ్యా ప్రపంచం అంటే నీకు ఎదురుగుండా అంత కనపడుతోంది, అన్నీ ఉన్నాయి. నువ్వు ఆలోచించుకునేటప్పుడు నీకు మిథ్యాది. ఎందుకు? నువ్వు సత్యం అయితే నీకు ప్రపంచం అసత్యమే. నువ్వు యథార్థమైతే ప్రపంచం అంతా పదార్థమే. ఇదే తైత్రీయోపనిషత్తులో గౌడపాదాచార్యుల వారు కూడా పెద్ద కార్యక్రమం కూడా రాశారు. సరిగ్గా తెలుసుకుంటే అర్థమవుతుంది దాని గురించి కూడా. అంచేత ఏంటంటే ఈ సత్యజ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మే అనంతం, అంతా ఉంది. అనంతం, అంతం లేనిది. అంచేతనే బ్రహ్మకి అంతం లేదు, వేదానికి నో అంతం. వేదంకి మొదలు లేదు, ఇప్పుడు అంతం ఉండదు. మనం మధ్యలో ఉన్నాం కాబట్టి, మనం ఉన్న స్థితిని బట్టి వేద అంతము. వేదాన్ని చివరికి వెళ్ళిపోయినవాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో, ఎప్పుడు వెళ్ళడు. ఎందుకు? వాడు పదార్థంలోనైనా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, లేకపోతే యథార్థాన్ని తెలుసుకుని పదార్థాన్ని వదిలేసి బయటకు వచ్చి కూర్చొని తన తపస్సు తను చేస్తూ, అప్పుడు తపస్సు. తపో బ్రహ్మేతి విజ్ఞాత్, తపస్సే బ్రహ్మ అని తెలుసుకున్నవాడు తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఈ బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు కాబట్టి దాంట్లోనే వాడికి అన్నీ ఉన్నాయి. మరి పదార్థం చూసేవాడికి ఆ పదార్థమే కనపడుతుంది తప్ప ఈ యథార్థాన్ని వాడు పట్టించుకోడు. అందుకే ఈనాడు మనకి తిండి, ఆహార, వ్యవహార, విహార విషయాల్లో కూడా చాలా రకాల పద్ధతులు వచ్చేసాయి. అవన్నీ కూడా మన పూర్వీకులు పెద్దవాళ్ళు కూడా ఆచరించి క్రోడీకరించి ఒక విధానాన్ని పెట్టారు. దానికి ఈనాడు ఇంకా వెలుగుతుంది. ఏదో వామాచారం అంటున్నారు, కౌళాచారం అంటున్నారు, లేకపోతే సమయాచారం ఎప్పుడూ ఉంది. దక్షిణాచారం అన్నారు. మళ్ళా దక్షిణాచారాన్ని ఖాళీ చేయడానికి దక్షిణ ఖాళీ అని చెప్పి దానికి ఉపాసన చెప్తున్నారు. అంటే ఇన్ని మార్గాలు వచ్చేసాయి. ఏం చేత? ఏదో మంది పెరిగితే మజ్జిగ పలచబడుతుంది ఆ సూక్తిలో. అంచేతనే మీరంతా కుటుంబ నియంత్రణలో అవి అన్నీ చేసేసాం ఆధునికంగా. ఏదో కొద్దిగా మార్పులు తెచ్చుకుంటూ కొద్దిగా ఉన్న దాంట్లో బెటర్గా బతకాలి, మనకు ఉన్నదే చాలు అని. అంటే అది సిద్ధ విద్య కదా. నీకు ఉన్న దాంట్లో నువ్వు సర్దుకున్నావు. ఈ సర్దుకున్న వాళ్ళంతా కూడా చీమకు అపకారం చేరిక వాళ్ళలో వాళ్ళు తిప్పలు కొడుతూ వాళ్ళు ఉన్నారు. కానీ దీంట్లో పదార్థాన్ని చూసిన వాడు వీళ్ళు శత్రువులు అవుతున్నారు. ఎందుకంటే సత్యవాది లోక విరోధి. సత్యాన్ని చెప్పినవాడు ఎప్పుడు లోకానికి విరోధే. వాడికి లోకం వదిలేస్తుంది. ఎందుకంటే సత్యం కరెక్టే, సత్యం ఎప్పుడూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇదేదో కొత్తది, ఇది ఉండదుగా, కాసేపైనా ఉంటుంది అంటే కాస్త కాలాని కోసం అనుగుణంగా పెట్టుకుని తాత్కాలికంగా ఆలోచించే వాళ్ళందరికీ ఇదే. అలా తాత్కాలికమైన ఆలోచన చేసినప్పుడు పదార్థానికి ఇచ్చిన విలువ
యథార్థానికి వల్ల నిజంగా ఈ మాంసాహారులు అందరూ ఉన్నారు, దానికి కౌళాచారం అనే పేరు. మాంసం కంపల్సరీ ఉండాల్సిందే, భగవంతుడే పెట్టాడు. అంటే బ్రహ్మ పెట్టాడు అనుకోండి, బ్రహ్మ సత్యం సత్యమే పెట్టింది. ఎందుకు? ఇందులో ఒక సూత్రం ఉంది. ఆకలికి రుచి తెలీదు, నిద్రకి సుఖమే లేదు, తెలీదు లేదనడానికి లేదు, ఉంది. తెలియకపోయినా ఉన్నది ఏంటంటే బ్రహ్మసత్యం, సత్యమే ఉంది. ఆ సత్యం ఏంటంటే ఆ సత్యం మీద ఉన్నవాడు తనను తాను తెలుసుకుంటూ తనకు కావలసింది కానీ తను కాదని తెలుసుకున్నవాడు, అంటే నాకు కావాలన్నీ, నాకేమీ లేవు, ఓకే నాకు అన్నీ కావాలి, నాకేమీ లేవని నాకు తెలుసు, నాకు అన్నీ కావాలని తెలుసు. కావాలి అన్నది కోరిక, ఆ కోరిక చేత అది ప్రకృతం. ఈ ప్రాకృతికంగా నేను పడుతున్నప్పుడు నాకు కావాల్సిందన్నీ పదార్థాలు అవుతున్నాయి తప్ప నాకు కావాల్సింది యథార్థంగా లేకపోయింది. అది యథార్థమని ప్రేమిస్తున్నాను, ఎందుకంటే అది యథార్థం, అది అయితేనే కానీ అవదు. అందుకే ఒక ఆయన నన్ను ప్రశ్న వేశాడు, ఏమంటే ఏంటి గురుగారు అందరూ కామం అంటారు, ఏంటి సంగతి? అప్పుడు చెప్పారు, కామం కరెక్ట్, సత్యమే, సత్యం కాదు, అది పదార్థం. కామం వికారం కలుగుతుంది మనసుకి, ఎన్నెన్నో ఊహలు చేస్తుంది. ఆ ఊహల చేత యాక్షన్ చేయలేనప్పుడు వికారాల్లో పడతారు. యాక్షన్ చేసుకోగలిగితే చేసుకుంటూ వెళ్ళిపోతారు, మంచి చెడు. తర్వాత దీక్ష తీసుకున్నవాడు మంచి చెడు రెండు ఒకటే అవుతాయి. ఎందుకు? ఉన్నది లేదు, లేనిది లేదు, మానం లేదు, అవమానం లేదు, అంతా ఒకటే. అది బ్రహ్మసత్యం. ఆ సత్యానికి ఉన్నప్పుడు ఇప్పుడు ఆ మానం చేసినా అవమానం చేసినా వీడు ఏం చెందినా అది బ్రహ్మని బాధించదు. అంటే బ్రహ్మకి ఏ బాధ లేని నిర్వికార నిర్విషయ నిశ్చితానంద పరబ్రహ్మ, హాయిగా ఆయన ఆనందంలో ఆయన ఉంటాడు. ఆనందో బ్రహ్మ. ఆనందం చేతనే అన్ని భూతాలు పెరుగుతున్నాయి, అన్ని కారణాలు పెరుగుతున్నాయి, అన్ని కార్యాలు జరుగుతున్నాయి, సృష్టి జరుగుతోంది, అందులోనే పెరుగుతోంది, స్థితి జరుగుతోంది. దాంట్లోనే మళ్ళీ అదే కావాలనుకున్న వాళ్ళు అందరూ కలిసిపోతూ ఉంటారు. అప్పుడు లయం, సృష్టి స్థితి లయం అంతా ఒక ఆనందం చేస్తుంది. అప్పుడు ఆనందం బ్రహ్మే. అంటే ఈ మూడు శక్తులు ఉన్నది బ్రహ్మకి మాత్రమే. లేకపోతే బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు స్థితి చేశాడు అంటే పోషించి పెట్టాలి. వాడు సృష్టి క్రియేట్ చేసుకుంటాడు, ఆ క్రియేషన్ నీళ్ళు పెంచి పోషించాలి. కోపం వచ్చింది, తమోగుణం శివుడు, ఆయన తీసుకుంటాడు. అంటే ఆయనకి కోపం వచ్చో ఇంకోటి వచ్చినంత ఆయనకి కావాల్సి వచ్చో వీళ్ళని కలుపుకోవాలి, కలుపుకుంటారు, కలిసిపోవడం అంటారు. ఎందుకంటే మనకి సూర్యుడు అస్తమించాడు ఈనాడు చూసుకోండి, సాయంకాలం అవ్వండి, సాయంకాలం ఆకాశాన్ని చూడండి, సూర్యాస్తమయంలో సంధ్యా టైం కనపడుతుంది. అందుకే సంధ్యా విద్య సరస్వతి, మనమంతా సరస్వతి దేనికి వచ్చేది అదే. అప్పుడు ఏమైంది? అలుముకుంటుంది. అలుముకోవడం ఏంటి? సంధ్యా విద్య, సంధ్యాదేవి. ఎలా అలుముకుంటుంది? ఫస్ట్ వెలుతురు, తర్వాత కొద్దిగా వెలుతురు, తర్వాత కొద్దిగా చీకటి, ఆ కొద్దిగా చీకటి మళ్ళీ డార్క్, పూర్తిగా చీకటి. ఆ చీకట్లో ఏంటి? మన చుట్టుపక్కల ఉన్నవి ఏమి మనకు తెలియదు, మళ్ళీ మనం ఒక్కడమే ఉంటాం. ఇదే ఆత్మజ్ఞానం అంటే. దత్తాత్రేయుడు కూడా స్వామి చెప్పింది అదే, నువ్వు ఒక్కడవే కూర్చొని నువ్వే ధ్యానం చేయంటావు. ధ్యానం అంటే వేరు. ధ్యానం అంటే మీకు కావాల్సిన వస్తు సేవకులన్నింటినీ మీరు ఏది చేస్తున్నారో అవన్నీ ధ్యానమే. వేరుగా ధ్యానం వేరుగా లేదు, చెయ్యక్కర్లేదు. మన జీవన విధానంలో అన్నీ పెట్టారు. ఇది వైదికం. మనం చేసే పనుల్లోనే జపము ఉంది, తపము ఉంది, ధ్యానం ఉంది, తపస్సు కూడా ఉంది, యోగత్వం ఉంది. అదే కర్మయోగి అంటారు వాళ్ళని. పని చేసుకుంటూ పోవడమే. ఇంచుమించు 100 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పనులు మానట్లేదు. ఇక్కడ మీకు పల్లెటూరులో చాలామంది వయసు మీరిన వాళ్ళు చాలామంది కనపడతారు, చూసుకొని కావాలంటే. వాళ్ళు ఖాళీగా కూర్చోరు, మిగతా వాళ్ళు ఖాళీగా ఉంటారు. పని లేక ఏం చేయాలో తెలియక ఎలా చేయలేక చిక్కట్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదు, ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు. అంచేత ఏంటంటే ఇక్కడ కర్మయోగత్వం అని వచ్చేటప్పటికి కర్మ చెయ్యాలి. అదే భౌతికతలో చెప్పాడు, కర్మణ్యేవాది కార్యస్తే మా ఫలేష కదాచన. నువ్వు కర్మ చేయి, ఫలితం నీకు అనవసరం. అంటే నాకు ఇచ్చి, అంటే నువ్వు కష్టపడు, నీకు వచ్చిందని ఎవరికో ఇచ్చి నీ అవసరం నీకేం తీరో నీకు అనవసరం. చేయడం వరకే నువ్వు ఉన్నావు. ఇందులో ఏ క్యాడర్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళ యొక్క విధానాలు తెలుసుకుని కర్మ చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా. కానీ ఏది చేసినా అది తపస్సే లాస్ట్కి వచ్చేటప్పుడు. ఎందుకు? తపస్సు సత్యం, బ్రహ్మ లేదు. తపస్సు ఇదంతా మనకి నచ్చట్లేదు, అందుకని ఇది అందరికీ తెలియదు. తెలిసినా వాళ్ళు ఏం చేయలేరు. అది చేసి ఆకలింపు చేసుకుంటూ వాళ్ళ ఆలోచనలు వాడు చేసుకుంటూ ముందరికి వెళ్ళలేరు. అప్పుడు యజ్ఞం, మళ్ళీ అగ్నిహోత్రాన్ని ముట్టించు, పొద్దునే సంధ్యావందనం చేసుకో, అగ్నిహోత్రం చెయ్యి, అగ్నిహోత్రం నుంచి మళ్ళీ నీ కార్యక్రమాలు నువ్వు చేసుకో. అగ్ని పూజ ఎందుకు? గాయత్రీదేవి ఆప పృథ్వీ వ్యాప్త తేజో వాయురాకాశాత్
గాయత్రి, వ్యాప్తి గాయత్రి. అందుకే చీకటి అని చెప్పాను. అందుకే రాత్రి ఎవరున్నారు మళ్ళీ అక్కడ? సత్యం అంటే గాయత్రి. పదార్థం అంటే మనకు కనపడదు, మన దగ్గర లేదుగా, మనకు తెలియదు. ఈ పరిస్థితుల్లో ఆ గాయత్రి మాత్రం పట్టుకుని గాయత్రి జపం చేసుకుంటూ కూర్చోవడమే. అదే అధర్వణ వేదంలో ఏం చెప్పారు? నిషీధే అర్ధరాత్రి తురీయ సంధ్య 10-11 మధ్యలో జత్వా జపించు. ఎవరి? దేవి. వాక్ సిద్ధిర్భవతి. వాక్ సిద్ధి వస్తుంది అంటే నువ్వు ఏదనుకుంటే ఏంటే అదే జరుగుతుంది. అంటే నీ వాక్కి కట్టుబడి ప్రకృతి నీ మాట వింటుంది. అప్పుడు ఏంటి? ఎదటోళ్ళని చూసి వాళ్ళని ఈర్ష్యపడి ఇంకోటి పడి ఇగిపడుతున్నాం. పక్కన చూసి వాడంటే పదార్థం కోసం చూసాము, యథార్థమనేమో కోపం వచ్చింది. ఎందుకంటే పదార్థం ఎప్పుడు పాటలాడేవాడు యథార్థవాదిని ఎప్పుడు వాడికి ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు. యథార్థం దగ్గర అన్నీ ఉన్నాయి, వాడు ఎప్పుడు కోటిస్తువాడే, అన్ని రకాలుగాను వాడు శక్తివంతుడే. అది యథార్థం. పదార్థం చేసావు, నేను బలహీనత చేసింది నీ పదార్థ కామన, నీ విషయవాంచనే నేను బలహీనుడు చేస్తున్నా. ఈనాడు ఎవరి దగ్గరికి వెళ్ళకండి. నేను చెప్పేది అదే, మా దగ్గరికి రావద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నా. పరివర్తన మహాపీఠం మేము ఇంట్లో కూర్చొని చేసుకున్నా ప్రపంచాన్ని మేము మార్చుకోగలం. మాకు కావాల్సి వచ్చినట్టు మార్చుకుంటాం. ఎవరికి ఎందుకు మళ్ళీ మేము ముందరికి వెళ్ళాలి, మా వెనకాల ప్రపంచం రావాలి. మేము ఆధారం ప్రపంచానికి, ప్రపంచం ఆధారం మాకే. ప్రపంచం ఎందుకుంది అంటే దానికి ఆధారం ఏంటంటే మేమే ఆధారం. మాకు ఆధారం ఏంటంటే అబ్బో ప్రపంచం అంతా ఉంది, అదే నేను చేస్తున్నా. అంత లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తుంది? అంతా ఉన్నదే నా దగ్గరికి రావాలిగా, నా దగ్గర ఉందిగా. అంటే నా దగ్గర ఉన్నది ఇంకేమీ లేదు, ఎక్కడా లేదు. ఎక్కడా లేదు అనడానికి ఆస్కారం లేదు. నా దగ్గర ఉంది, అదే అంతా ఉంది. నాకు లేదు, ఎక్కడా లేదు. ఇందులో మనం ఇచ్చిన అవసరం ఏముంది ఇందులో? అంచేత నాకు ఉంది, ఉన్నదే అందరికీ ఉంది. అప్పుడు అందరం ఒకటేగా, ఉన్నది ఒకటే సత్యం. విప్రాణం బోధవదంతి. ఎంచేత వీళ్ళ కోరికలు, వీళ్ళ పదార్థ జ్ఞానాన్ని బట్టి విప్రులు రకరకాలుగా చెప్పారు తప్ప, రకరకాల దేవతలు చెప్పారు తప్ప, లేకపోతే దేవతలు ఎవరు లేరు. అది కల్పితము దేవతలు, కానీ బ్రహ్మ సత్యం. ఈ సత్యాన్ని ఎప్పుడూ సత్యంగానే గ్రహించాలి. మనం దేనికి చేస్తున్నామనే మన జ్ఞానం మనకు కావాలి కదా. ఆ జ్ఞానంలోనే పదార్థ జ్ఞానమే తప్ప మంది యథార్థ జ్ఞానం కాదు. ఇది సరిగ్గా శిష్యులందరూ సరిగ్గా తెలుసుకోండి, ఫాలోవర్స్ తెలుసుకోండి. ఎందుకంటే నేను చెప్పింది వింటారు, మీరు ఆచరణ చేయలేకపోతే లేకపోతే ఆచరణ చేస్తూనే ఉంటారు. తెలియనప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నానో చూసి నన్ను చూసి నేర్చుకుంటూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. లేదు, రెండూ కాదు. నేను చెప్తే వినరు, నేను చేసింది చేయరు. నన్ను చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విమర్శ చేసుకుంటూ నా దగ్గర నన్ను అనుకుంటూ కూడా అద్దంలో మొహం చూసుకోవడం, వాళ్ళు ఏదనుకుంటారో అది వాళ్ళదే, వాళ్ళు అనుభవిస్తూ కూడా ఉన్నారు. చాలామంది అయ్యారు. ఇది ఇలా 4 రకాల జనాలు. అద్దంలో మొహం చూసుకుంటావా, రిఫ్లెక్షన్. మళ్ళీ నువ్వు కర్మ చేసావా, కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. నీకు వస్తుంది. ఆ కర్మ ఫలితాన్ని ఇచ్చేది ఎవరయ్యా? వజ్ర వైరోచిని మహావిద్య ఆవిడే. మీరు తెలిసినా తెలియకపోయినా చేసుకున్నారు, ఫలితం లేదు అంటే ఆవిడ కరుణ లేదు, ఆవిడికి తెలియదు. నువ్వు చేస్తున్నావుగా, మరి నువ్వే పొందు. అలాంటప్పుడు అయినప్పుడే మన దానికి మనం చేసుకోలేనప్పుడు, మనకు కావాల్సిన మనం చూసుకోలేనప్పుడు వచ్చే వ్యవహారం ఏదైతే ఉందో అప్పుడు మనకు ఒక బలం కావాలంటే మనకి బలం ఉంది, ఓ బలహీనత ఉంది. ఆ బలహీనతల్ని మనం అధిగమించలేనప్పుడు దైవం మమ్మల్ని దాన్ని అక్కడ పెట్టి దాని మహత్యం చేతనే చేస్తుంది. ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 జాతులు ఎవరైనా సరే అక్కడ బ్రహ్మకి మహత్యం అనేది ఉంది. మహా ఇది బ్రహ్మ, ఆ మహత్యమే బ్రహ్మ. మహత్యం చేతనే అంటే సేవకులు చేస్తారో అప్పుడు బ్రహ్మ ఏమి వెళ్ళాడు, బ్రహ్మ దగ్గర ఏముండదు, జీరో. మీ లౌకికంగా చూస్తే అంచేత ఏమీ లేదు. సన్యాసి వీడు అన్నీ వదిలేసినాడు, వీడికి ఎందుకంటే ఇంత శాస్త్రం అని అడిగిన ప్రశ్న చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. ఎందుకు అన్నావు? అక్కడ సత్యం ఉంది. సత్యానికి అన్ని దాసోహం అంటాయి. డబ్బు కోసం నువ్వు పరిగెడతావు అంటే లక్ష్మి కోసం నువ్వు పరిగెడుతున్నావు. ఈ సన్యాసం తీసుకున్న వీళ్ళెవరో లక్ష్మి కోసం పరిగెట్టారో, వీళ్ళకి అవసరం లేదు, అది తిరుగుతుంది. వీడికి ఏ అవసరం ఎప్పుడుందో నేను సమకూర్చాలి అని అంటే దానే ఉంటారు ప్రియ సఖీ లోకం. ఇదంతా అంత జ్ఞానం కలిగిన తర్వాత కానీ మేము ఆ వేషాలు వేసుకుని చేయము. కానీ వేషం వేయకండి, బట్ట కట్టుకోండి, తప్పులేదు. వేషం కాదు,
ఎదటోడికి చెప్పడానికి ఎదటోడు ఉన్నాడనే భ్రాంతిలోనూ పెట్టుకోకండి. మీది మీరు అప్పుడు వేషం వేయండి, కాషాయ వస్త్రం కట్టండి, మీది మీరు మీ చెట్టు కింద మీరు కూర్చోండి. మీకు కావాల్సిన ఏ టైంలో రావాలో వచ్చి తీరతాయి. ఇది నా అనుభవం. నేను పాపికొండలో వెళ్ళి కూర్చున్నా, అన్నీ నాకు వచ్చాయి. నేనేమీ ఇబ్బంది కూడా పడలేదు. 4 రోజులు ఉన్నా. నిజంగా నాకు సాయం చేశారు. వీళ్ళకి ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఆకాంక్షతో పాపికొండల్లో ఉండే ప్రతి గూడెము తిరిగా. నాకెవరో మళ్ళీ ఆ మూర్తులు కనపడలే. ఏమంటే పంతులు గారు ఇలా వచ్చారు అని అడిగారు అందరికీ. నేను పోతారే పంతులు సిద్ధాంతి గారు అని తెలుసు. మన్యం పురోహితుడని నాకు పేరు ఇచ్చారు అక్కడ, బిరుదు. అందరూ చెప్తారు మా గురుగారు అంట. కానీ ఆ రూపాలు కానీ వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ కనపడతారంటే కనపడలేదు. ఇది ఎవరు అంటే నేనే అనుకున్నాను, సాక్షాత్ ఇది అమ్మవారు మనకి సాయం చేస్తా వెనకాల ఉంది అని అప్పుడే ధీమా కలిగింది. 3 రోజులు 4 రోజులు కట్టుబాటుతో వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చున్నా, జపం చేసుకుంటూ కూర్చున్నా. చేసింది ఒక గాయత్రి మాత్రమే, గుర్తెట్టుకోండి. నా గాయత్రి పరమ మంత్ర, గాయత్రిని మించిన పరంగా ఇంకొక మంత్రమే లేదు. మిగతా మంత్రాలని పదార్థం కోసమే. సత్యం గాయత్రి. ఇది విశ్వామిత్రుడు కాదు, వశిష్ఠుడు కాదు, భరద్వాజుడు కాదు, గౌతముడు కాదు, అందరూ చేశారు. గౌతముడు ఓ రకంగా చేశాడు. ఆయన పర్యవసానం వస్తేనే మనకి శ్రీచక్రార్చన ఈ విధానం అంతా వచ్చి మణి దీపవర్ణం తీసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఇదంతా సత్యమైన కరెక్ట్. అది అంతరిక్ష జ్ఞానం కలిగిన వాడికి కలుస్తుంది. అది సౌరం. జ్ఞాన విజ్ఞానమయో గణ ఆదిత్య. జ్ఞానము విజ్ఞానము కలిగిన గరువుడు ఎవరయ్యా అంటే ఒక ఆదిత్యుడు మాత్రమే. అందుకే యాసవాదిత్యో బ్రహ్మ అంటున్నాం మనం. ఆయనే బ్రహ్మ మనకి. అంచేత ఆయన మహత్యం చేత మనకి చూపిస్తున్నాడు. ఆయన మహత్యం చేతనే మనకి అన్నీ వస్తాయి ఆయన కిరణాల ద్వారా. ఎందుకు ఆయనకి ఎన్ని కిరణాలు ఉన్నాయి? కొన్ని వేల కోట్ల కిరణాలు ఉన్నాయి. ఒక కిరణం కాదుగా. అలాగనే ఆ కిరణాలే అనేక రూపాలై సంచరిస్తూ కూడా ఉంటాయి. ఇది సౌరం. అంటే ఊర్ధలోకాలకు వెళ్తే ఎక్కడ రూపం ఉండకపోవచ్చు, రూపం లేకుండా సంచారం అవుతుంది. అది సూక్ష్మము, స్థూలము, ఇంకా ఈ రకమే. ఇక్కడికి వచ్చాక భూమి మీద మాత్రం స్థూలమే. ఇది కారణకార్య సంఘటన చేత కూడా జరుగుతాయి. కారణం ఉంది, కార్యం ఉంది. కారణం లేదు, కార్యాలు జరగవు. కూర్చోవాలి ఎవరికి వాడు. అలా లేనప్పుడు పదార్థ జ్ఞానాన్ని చెప్పారు తప్ప అది విశ్వామిత్ర సృష్టి మొత్తం అంతా చేసిన విశ్వామిత్రుడే. పదార్థ జ్ఞానం, యథార్థ జ్ఞానం వశిష్ఠ ఇద్దరికి పడదు. అందుకు వశిష్ఠ దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే ఈయన దగ్గర ఉన్నాయి, వాడికి పదార్థం కావాలి. ఆ పదార్థం ఈయన దగ్గర ఉంది. ఈయన ఎక్కడ సంపాదించుకోలేడు, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకోలేడు ఆ పదార్థాన్ని మళ్ళీ తిరిగి. అందుకే ఇప్పుడు వ్యాపారాలు ఈ సమర్థకుల వారు వచ్చేప్పుడు ఈ గొడవ సంపాదన చేసి మళ్ళా ఇచ్చిపుచ్చుకొని అవే ఏం కావాలో అన్నీ పెట్టారు. ఇన్ని జరుగుతున్నా ఇంకా ఏదో లోటుపాట్లు ఉన్నాయి. కారణం యథార్థం కాదు కాబట్టే. యథార్థమైనది సత్యమైనది ఎప్పుడు ఉండేది బ్రహ్మ సత్యం. ఈ విషయం ఎందుకు చెప్తానంటే చాలామంది నన్ను అడిగారు. నేను చాలాసార్లు వివరణ ఇచ్చాను. వాళ్ళకి పూర్తిగా అర్థమైందో లేదో నాకు తెలీదు. ఈనాడు పూర్తిగా అర్థం చేసుకుంటారని ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. మహాపరివర్తన మేము పరిణామ క్రమాన్ని కూడా మేము ఒప్పుకోవట్లే. ఎందుకంటే పాలు ఉన్నాయి, అంతా ఉంది చెప్పాను కదా. దాంట్లో కర్మ చేయి. ఈ కర్మ, ఈ జన్మ కర్మ చేసావు, మళ్ళా పదార్థం కూడా వస్తుంది. అంటే నీ కర్మ చేతనే నీకు పదార్థ జ్ఞానాలు నువ్వు అనుభవిస్తున్నావు తప్ప నీ కర్మ చేయకుండా నీకేమీ లేదు. కర్మ నేను విడిచిపెట్టదు. దాని ఫలితం అప్పుడే వస్తుంది. ఒకవేళ రాలేదు, కర్మ లేదని గుర్తించు, నువ్వు ముందరికి వెళ్తావు. అందులోంచి పెరుగు తీసావు, పెరుగు నుంచి మళ్ళా దాంట్లో బ్రహ్మ ఉంది. బ్రహ్మ అంటే ఏంటి? అప్పుడు వెన్న అయింది, అది పదార్థమే. మళ్ళీ వెన్న ఇంత వస్తుంది. ఇన్ని పాలు తీసుకుని ఇంత పెరుగు తీసుకున్నా, ఓకే. ఎంత వెన్న మళ్ళీ తీసావు, మళ్ళీ పెరుగు పాలు అవుతాయా? పాలు నెయ్యి వెన్న అవుతుందా? అవుతుంది. మళ్ళీ దాన్ని వేడి చేసావు, హీట్, మళ్ళీ అగ్ని స్థాయితో చేసావు. అంటే పంచభూతాలు ఇప్పుడు స్థాయిమే. జలం ఉంది, కర్మ ఉంది, మళ్ళీ జలం ఉంది, అందులోంచి మళ్ళీ గట్టి దగ్గర కూడా వస్తుంది వెన్న. మళ్ళీ అది కర్మే. మళ్ళీ దాన్ని మళ్ళీ వేడి చేసావు, మళ్ళీ గిన్నెలో పెట్టావు, మళ్ళీ నెయ్యి వచ్చింది. నెయ్యి వెన్న అవుతుందా? అవదు. వెన్న పెరుగు అవుతుందా? కాదు. పెరుగు పాలు అవుతాయా? కావు. అంటే ఇది పరిణామంలో ఒకదాని తర్వాత ఒకటి అలా మారుకుంటూ వస్తాయో అది కర్మచేత వచ్చింది. అంటే కర్మచేతనే ఈ ప్రపంచం పరిణామం జరుగుతూ ఉంటుంది. ఆ కర్మను కూడా తీసేస్తే సత్యము, అది ఎప్పుడు బ్రహ్మే. అది సృష్టి స్థితి లయ చేయగలదు. కాకపోతే సృష్టి కర్మానికే పెట్టుకోండి. సృష్టి చేస్తుంది బ్రహ్మ అనుకున్నా కొత్తవి క్రియేషన్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు ఇంకో క్రియేషన్ ఏమొచ్చింది?
పాలను విరగొట్టావు, విరిగిపోయాయి. ఎందుకు పనికిరావు? పెరుగు కూడా అవ్వదు. మళ్ళా తీసావు పన్నీరు, మళ్ళీ దాని కూరలు అంటాం, ఇంకోటి అంటాం. అంటే నీ పదార్థాన్ని నువ్వు వాడుకునే విధానంలో నీకు తెలిసింది కాబట్టి, అంటే బ్రహ్మ సృష్టి చేస్తాడు, మీరు వాడుకుంటారు. ప్రతి వాడిని వాడేసుకోవచ్చు. అంటే కనపడే వస్తువును కూడా, మనిషిని కూడా. కానీ ఇందులో ఎంత దోషం ఉంది? నీకు కోరికతో నువ్వు వెళ్తున్నావు, ఎదటోడు ఇంకోటి వెళ్తాడు, అందరూ చైతన్యం అవుతున్నారు. ఈ ప్రకృతి చేతనే చైతన్యం అవుతున్నారు. అంటే ప్రాకృతికంగా చైతన్యం అనేవాడు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు పొందుతారు. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకల్లా. ఏమీ లేని వాడు వచ్చి కుక్కగా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడో బజార్లో వస్తువు చూసి, అమ్మ డబ్బు లేదు, ఆవిడ డబ్బు పక్కవాడి దగ్గర ఎవడో పట్టుకుని ఆడి చేసి ఇచ్చేసి వాడి దగ్గర తీసుకుని ఆ వస్తువు తీసుకుని ఇంటికి వెళ్ళి వాడి చేసి పొందేది ఏమీ లేదు. అంటే ఇవన్నీ కర్మలే. ఎందుకు? పదార్థ కర్మలు అయ్యే తప్ప యథార్థానికి కర్మ కాదు. సత్యాన్ని గ్రహించండి. వేదమే సత్యము చెప్పింది. వేదమే ఇప్పుడు కొత్త తరహాన్ని నువ్వు కొత్త కనుక్కుంటూ ఉండు అంది. అంటే తెలుసుకుంటూ ఉండు, సెర్చ్ చెయ్యి, వెతుకుతూ ఉండు, కొత్త బంధాన్ని ఎంచుకో. అలాంటి ఈ ఎంచుకోవడం ఇదిలో ఎవరు చేత కానప్పుడు అప్పుడు పరివర్తన పీఠం కూడా ఒక రూట్లు 2 రూట్లు మార్గాలు ఎంచింది. పదార్థ మార్గమా అనేది, యథార్థ మార్గమా, ఈ 2 తెలుసుకోవచ్చాలి. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, శుక్లపక్ష మార్గం, కృష్ణపక్ష మార్గం, దైవ మార్గం, పితృమార్గం అన్నాడు. అంటే నువ్వేం చేయగలవు? మీ నాన్నగారు ఏం చేశాడో, మా తాతయ్య ఏం చేశాడో అలా చేసుకుంటే పితృమార్గం అది. వాళ్ళకి ఏం లోటు లేదు, పరంపర వెళ్తూనే ఉంటుంది. అలాగనే సత్య మార్గంలో ఎప్పుడు కూడా సత్యమే ఉంటుంది. ఈ సత్యాన్ని ఎవరు ఏమీ చేయలేదు, ఎందుకంటే సత్యం అది. దాన్ని అంటే లోకం దాన్ని భరించలేదు. సత్యం యొక్క వేడి కానీ, శక్తి కానీ, దాని మహత్యం కానీ, దాని శక్తి కానీ అన్నీ ఉన్నాయి. సత్యానికి అన్నీ ఉన్నాయి. దాన్ని భరించగల శక్తి ఎవరికీ లేదు. అలాంటప్పుడు పదార్థాన్ని చూసేవాడు సత్యం దగ్గర ఉండడు. వాడు పదార్థానికి పరిగెట్టాల్సిందే, అదే చైతన్యం. ఆ చైతన్యం దానికి అవుతున్నారు. అయ్యి అంత తిరిగి మళ్ళీ సత్యాన్ని దగ్గరికి రావాల్సిందే. ఎవరైనా సరే భూమి గుండ్రంగా ఉంది, నువ్వు ఎక్కడి నుంచి పోలేవో మళ్ళీ అక్కడికే వస్తావు. ఈ లోపల ఎన్నో మార్పులు, పరిణామాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో మార్పులు, అప్డేట్స్ అంటున్నారు ఈనాడు, మారుతుంటాయి. అప్డేట్ అవ్వు, దానికి అవుతూ ఉండు. నీ సత్యాన్ని నువ్వు వదులుకోకు, నీ ధ్యానాన్ని నువ్వు వదులుకోకు. నువ్వు పరమైంది ఏంటి, నీకు వచ్చింది ఏమిటి, దాన్ని వదులుకోకండి. ఎప్పుడు కూడా చేసినట్టయితే అందరూ సుఖంగా హాయిగా ఉండగలరు. ఒకళ్ళతోటి ఒకళ్ళకి పెట్టుకోకుండా ఎవరికి కావాల్సింది వాడు చూసుకోగలిగినట్టు ప్రపంచం విశాలం అయ్యింది. అందుకంటారు ప్రపంచం విశాలం, క్షీణే పుణ్య మత్స్యలోకం విశాలి. నీ పుణ్యం క్షీణిస్తేనే నువ్వు మత్స్యలోకం అంటే మృత్యు ఉన్న లోకంలో పడతావు. ఆ మృత్యు కూడా నేను కబలించదు, నీకు ఆయుష్ ఉంది. ఎందుకంటే గాయత్రి సత్యమది. ఎందుకు చెప్తాం? విశ్వమసి, విశ్వమంతా ఉంది, అసి ఉంది. విశ్వ ఆయుష్తోటి. సర్వమసి, సర్వము ఉంది. సర్వ ఆయు, ఈ ఉన్నదానికంతా ఆయుష్ ఉంది. కొన్ని ఆయుష్ గాయత్రి. అలాగనే సంధ్యా, విద్య, సరస్వతి, అందులో ఓజస్సు, తేజస్సు, బలము, ఐశ్వర్యం అన్నీ ఇచ్చేది ఆవిడే. సర్వము గాయత్రిలో ఉన్నాయి కాబట్టి గాయత్రిని మించింది లేదు. గాయత్రి ఒకదాన్ని పట్టుకో అంటే అన్నీ ఉన్నాయి, అదే బ్రహ్మ. అది తెలియదు కాబట్టి గాయత్రి జపం చేయడం, అదే తపస్సు, అది బ్రహ్మ విద్య. అంచేత మీరు తెలుసుకోండి. ఇప్పుడు దాకా నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సరిగ్గా చూసుకోండి. ఎప్పుడు కూడా 2 ఉంటాయి, 2 ఎక్కడికి పోవు. ఆ రెండింటిని ఒకదాన్ని వదిలేస్తే ఇంకోటి సత్యం. ఆ ఒకటి యథార్థమైనా పర్లేదు, పదార్థమైనా పర్లేదు. యథార్థం కనుక వస్తే సత్యం వశిష్ఠుడు, పదార్థానికి వస్తే మళ్ళీ విశ్వామిత్రుడు, అది కూడా సత్యమే. వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒక్కదాని కోసం 24 గంటలు శ్రమ పడుతున్నావు చూసుకోండి. యథార్థం కోసం, పదార్థం కోసం. ఏదో అన్నం తినాలి, పశుపక్షి ముగాదులు అన్నీ తింటున్నాయి. జ్ఞానం అందరికీ ఉంది. ఆకలి, నిద్ర, భయము, మైథనము ఏ జాతి జీవితం లేదు. అన్నీ చేస్తున్నాయి, అన్నీ భయపడతాయి. భయం అన్నది సహజం, అది లక్షణం, దాని జీవ లక్షణం. అయితే ఈ ఆకలి కోసం తిప్పలు పడుతున్నారు, దాహం కోసం తిప్పలు పడతారు. ఇవి ఎక్కువ పీడిస్తాయి, ఎప్పుడూ వస్తున్నాయి, వస్తుంటాయి. అంటే చావు పుట్టుకలు ఉన్నవి, ఆకలి దప్పికలు, ఈ కామన కోరికల మూలమని నాకు చావు పుట్టుకలే తప్ప ఇవి లేనప్పుడు చావు పుట్టుకలు ఎన్నేళ్ళైనా ఎంతకాలమైన మనుషులు బతుకుతూనే ఉన్నారు. అదే మరి మన కుంభవాణాలు చూసాం. అఘోర నాగ సాధువులు, ఆ నాగబాబాలు, అఘోర బాబాలు, వీళ్ళందరూ అక్కడ మీరు చిత్రం సరిగ్గా చూసారో లేదో కానీ నేను చాలాసార్లు వెళ్ళి అబ్జర్వేషన్ చేసి మొత్తం వాళ్ళతో నేను తిరిగాను. ఆ తిరిగిన నా అనుభవం ఏంటంటే అడిగి
సూర్యకిరణాలు తిని బతికేవాళ్ళు ఉన్నారు, దాంతో ఎనర్జీ సంపాదించుకునేవాళ్ళు ఉన్నారు. ఇంకా అంటే ఆ సైన్స్ని వాడు వాడుకున్నారు. ఇంకా సౌరవాన్ని ఇప్పుడు మనం మొదలెట్టాం. ఇది భౌతికం, అది సత్యం, యథార్థం. వాయుపక్షకులు ఉన్నారు, అగ్నిపక్షకులు ఉన్నారు. వాళ్ళు అవి తప్ప ఇంకేం తినరు. అంటే గాలి వాడికి వేడి తగిలితే చాలు, ఆ వేడిని వీడు హాయిగా తినేసి ఎంతకాలమైనా బతికేస్తాడు. అదే వాడి ఎనర్జీ. అందుకే అంటారు మన ఆనంద తిండు అబ్బాయి వేడి పుడుతుంది, అబ్బాయి వంటలో పోసుకున్న వేడి వచ్చేస్తుంది, మండిపోతుంది. కాదు, అది సత్యం కాదు. వేడి నీకు ఎనర్జీ, వేడి పుట్టడం కాదు. ఆ వేడి కనుక కొన్నాళ్ళు కొంతసేపు నువ్వు అనుభవించి సరదాగా అగ్నిని అనుభవిస్తున్నావు అనుకో, అదే అనుభవమే. నీళ్ళలో ఉండే యాంటీబయాటిక్స్ అన్ని చచ్చిపోయి, లేకపోతే కలర్ ఉండాల్సిన పోయి బ్యాక్టీరియాస్ కానీ మళ్ళీ నీకు ఎనర్జీని ఇచ్చే బ్యాక్టీరియాస్ పెరుగుతాయి దాంట్లోనే. అదే రీఛార్జ్. ఇప్పుడు చల్లబడిపోయింది సెల్ ఏం చేస్తాం, మళ్ళీ ఛార్జ్ పెట్టుకుంటాగా, వేడెక్కుతుందిగా కరెంటుకి. కరెంటు 2 ఫేజులు కలిస్తే మరి ఆ నీళ్లు వేడి చేసుకుంటాగా కరెంట్ హీటర్తోటి. సేమ్ అలాగనే మనం మన ఎనర్జీని మనం కోల్పోయినా తిరిగి ఎనర్జీ రీఛార్జ్ చేసుకోవడం కోసం మనకి ఉన్నది ఒకటే ఒకటి. అందుకు దైవం అని పేరెట్టాం. దైవం అంటే అది కల్పితమే కాదని అన్నాం, కానీ సత్యం ఉంది. ఏంటి, మన బ్యాటరీ మనకి రీఛార్జ్ ఎలా చేస్తుంది అంటే దైవం చేస్తుంది. ఏ దైవం లేకపోతే ఏమీ చెయ్యదు. అంటే అన్నీ ఉన్నాయి, అంటే వేరుగా ఏమి ఉండవని కాదు. సత్యం ఒకటే, అది బ్రహ్మ. జగత్తు మిథ్య. ఏ మిథ్యలో జగత్తు సత్యం కాదని చెట్టు కింద కూర్చున్నా వాళ్ళు వచ్చి మిథ్యా ప్రపంచం నుంచి పుట్టుకొస్తున్నాయి. ఇది కారణం ఏంటి, తాం విశ్వయోని శరణం ప్రపద్యే అని చెప్తున్నాం. కామాఖ్య పీఠం కెటాలసిస్ ప్రయోగం అంటారు. దాన్ని ఎక్స్పెరిమెంట్స్ అంతా కామాఖ్యలో వస్తాయి. మీ సైన్స్ అంతా కూడా ఉన్నాయి వీటిలో. దాన్ని తెలుసుకోవటం, ఆ సైన్స్ ప్రకారం వీళ్ళు బతుకుతున్నారు, జీవన విధానాన్ని పెట్టుకున్నారు. అందరూ జ్ఞానంతో బతుకుతున్నారు. అప్పుడు విజ్ఞానం తగినప్పుడు వీళ్ళు ఉత్తేజన అవుతూ ఉంటారు. ఇవి సరిగ్గా తెలుసుకోండి అందరూ. ఎందుకంటే విమర్శించద్దు, యూట్యూబ్లో పెట్టి అనవసరంగా ఒక అత్యున్నతమైన పరిస్థితిని దిగజారుస్తున్నారు అన్నది మాకు అర్థమవుతోంది. అది చేయకండి దయచేసి. ఎందుకంటే గోప్యంగా ఉన్నాయి. తెలిసినవందరికీ అన్నీ తెలుసు. నువ్వు తెలిసినది నాకు తెలుసు అని నువ్వు గంటలు మార్చుకునే నేను వినేవాడు లేడు. కొన్ని వేల మంది ఉన్నారు. అలా వింటే ఇక్కడ ప్రవచనకారులు చెప్పేవాళ్ళు అన్ని మతాల్లో ఆందోళన ఉన్నారు. ఎవరు వింటున్నారని ఏదైనా వస్తే వాళ్ళని రోడ్డు మీదే ఏడుస్తున్నారు. మళ్ళీ అంటే మాన మర్యాదలు లేవా అక్కడ? ఆ గౌరవం ఇవ్వాలి కదా, ఇవ్వలేకపోయారు కదా. అంచేత దేనికైనా సరే గౌరవము, మానము, మర్యాద ఉన్నాయి. అది సత్యంకి కట్టుబడి ఉండాలి. నీతి నిజాయితీ ఉంటాయి, కరెక్ట్గా చెయ్యండి. కానీ పదార్థాన్ని దృష్టిలో పెట్టుకుని యథార్థాన్ని విమర్శించడం, యథార్థాన్ని దృష్టిలో పెట్టుకుని పదార్థాన్ని కాదని తోసిపుచ్చడం రెండూ చేయకండి ఎవరు దయచేసి. మనది వసుదైక కుటుంబం. నిజంగా ప్రపంచం నీ కుటుంబం నీది అని అనుకుంటే, కుటుంబమే నీది, ప్రపంచమే అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, అన్నీ నీకు జరుగుతాయి. ఎందుకు, నీ చేసే దైవబలము, నీ సంకల్ప సిద్ధి ఇవన్నీ నీకు వస్తాయి. దయచేసి సాధన చేసుకోండి, లేకపోతే ఇంకోటి చేయండి. కానీ వేషాలు వేసుకుని జ్ఞానం లేకుండా, శాస్త్రం తెలియకుండా ఎవరో దయచేసి రోడ్డు ఎక్కకండి. ఇలా వచ్చి మిగతా వచ్చి తెలుసున్న వాళ్ళని బాధ పెట్టకండి. ఎందుకంటే అన్నీ తెలుసున్నవాడు వాడు ఏమీ చేయలేడు. అది సైన్స్ మాకు అందరికీ తెలుసు. వాడు ఒక్కనే కూర్చుంటాడు, చీమకు అపకారం చేయడు, వాడి పని వాడు చేసుకోగలడు. వాడి సంకల్పం చేత మొత్తం మార్చుకోగలడు. వాడికి కావాల్సిన వాడికి ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. అవి బాబు వీడు కోటీశ్వరుడు, ఇంత ఆస్తి వీడికి ఎందుకు, వీడికి ఏ పని పాట లేదు, ఏ ఖర్చు లేదు, ఖర్చు మనకే బోల్డ్ ఉంది, ఏమీ లేదు, నీకెందుకు అయ్యో అని మాకేవో కాలిపోతున్నాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ నాతో చాలామంది, కొన్ని కోయాల మంది సంపర్కించి ఉండి తిరిగిన వాళ్ళు అందరికీ నేను సమాధానం కరెక్ట్గా చెప్పానని. అదెందుకయ్యా, ఏదైతే ఏంటి ఇదేగా, ఇది తీసేసుకో అన్నవాడు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఘాటు సమాధానం చెప్పాను, అది అందరికీ తెలుసు. అంచేత ఆధ్యాత్మికత ఇది. భౌతికంగా నేను ఎప్పుడు ఏది చూడలే, అలాగే అందరూ కూడా. ఎందుకంటే భౌతికానికి వస్తే పదార్థం, ఆధ్యాత్మికతకి వచ్చేటప్పటికి యథార్థమే ఉండాలి. అప్పుడు నేనేమీ లేని వాడిని అని అనుకున్నప్పుడు ఏమీ లేదు, చెట్టు కింద ఉన్నాం. అది దాన్ని ఎప్పుడు కంటిన్యూ చేసి వస్తూ ఉంటాయి. ఎందుకంటే సత్యం కాబట్టి సత్యానికి అన్నీ దాసోహం ఉంటాయి. అంచేతనే స్వయం ప్రకాశ శక్తికి రావడానికి ప్రయత్నం చేయండి. అంచేత చిన్నప్పటి నుంచి పిల్లలకి కొన్ని దేశాల్లో కూడా వాళ్ళ పిల్లలకి అన్నీ చెప్పేస్తారు. మట్టి గిట్టి అన్ని రకరకాల పెట్టి వస్తువులు గిస్తువులు ఆడుకొని వదిలేస్తారు. ఇదే ఆడని చెప్పడం. కానీ మన దగ్గరికి వచ్చింది ఏంటి, ఇదే ఆడు, ఇలా చేయి, అలా చేయి, సజెషన్స్ ఇస్తారు. సజెషన్స్ ఎందుకు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటే వాడు ఫ్రీ హ్యాండ్, వాడు ఎదుగుగలడు కదా. అలాగా సజెషన్స్ అంటే సరిగ్గా ఉండవు. రాంగ్ డైరెక్షన్స్ ఇస్తే మనుషుల జీవితాలు పాడవుతాయి. ఈనాడులో వచ్చి ఎంతో గందరగోళం పడుతున్నాడు. పాపం మా దగ్గరికి ఎంతోమంది వచ్చారు.
ఎందుకంటే మేము చెప్తాం, మేము ఏం చేయలేం. ఎందుకంటే నువ్వు మన నిజంగా డబ్బు అంటే డబ్బులు అయితే ఏమీ లేదండి అన్నారు. ఏమి లేదంటే నా దగ్గర ఎక్కడ ఉంది, నా దగ్గర ఏం పట్టుకెళ్తారు వచ్చి, ఏమి లేదు. ఇదేదో ఉండదు, అది డబ్బుతో ఉన్నది కాదు. ఆ పని కోసం దానికి అవసరమయ్యే డబ్బు అవసరం అయితే అదే వస్తుంది, ఆ ప్రకృతి ఇస్తుంది నీకు. నువ్వు నీ చేయిస్తుంది. ఆ జ్ఞానంతో, ఆ సిద్ధితో సాధకులు మొదలెట్టండి మీ తపస్సులు, మీ సాధనలు, మీ ధ్యానాలు. నిజంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే మాత్రం మీరు తప్పు చేసుకుంటున్నట్టే లెక్క గుర్తెట్టుకోండి. ఇది చేస్తున్నా ఎందుకు రాలేదు ఒక సెకండ్ ఆలోచించండి. ఏదో తప్పు ఉంది, ఏంటది? నీ ఆలోచన తప్పు, దాన్ని సరి చేసుకో. మళ్ళీ వచ్చేయలే చూడు, అది వచ్చి అక్కడే కూర్చో. నీకు కావాల్సిన వస్తున్నాయిగా, హ్యాపీగా బతుకు. ఎవరిని దూషించక్కలా, పక్కన ఎవరినక్కలా. ఏ దేవుడు అంటే ఎవరిని ఏమనకండి, జాలిపడండి దేవుడు అంటే ఎవరైనా సరే. ఎందుకంటే వాడు ఏమి చేయలేక దేవుడు అని అనుకోండి పోనీ, అది సత్యం కాదు. ఎందుకు వాడి విషయవాంఛలన్నిటికీ దైవం ఉండాలి. దైవం ఉంటే విషయాలు తీరుతాయంటే ఆ పుణ్యం, కాస్త పుణ్యం ఉంటే ఏవో పనులు అవుతాయి. పుణ్యం లేదు అవో, పుణ్యం ఉంది, మహత్యం ఉంది. ఇంకా అప్పుడు భూమి, గృహము, వస్తువు, వాహనాలు, సేవకులు వీళ్ళు ఏర్పడతారు తపస్సుతోటే. అంటే తప్పు బ్రహ్మేతి వేదన